ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క జూన్ మాసంలోని చివరి దినానికి మనం వచ్చి ఉంటున్నాము. మరి ఈ యొక్క మాసం అంతా కూడా మనము వివాహము గురించి మరియు కుటుంబ జీవితమునకు అవసరమైనటువంటి అనేక అంశముల గురించి మనం చర్చించి ఉంటున్నాము, ధ్యానించి ఉంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యానము కొరకు మరి మన యొక్క అంశం ఏంటంటే కుటుంబములో ఆనందము. క్రైస్తవ కుటుంబాలలో మరి ఉండవలసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే ఆనందము. జాయ్ ఇన్ ద ఫ్యామిలీ. జాయ్ అనేటటువంటిది అది మరి ఆత్మీయ ఫలాలలో ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ యొక్క ఫలాలు, వాటిల్లో లవ్, జాయ్, పీస్, కైండ్నెస్. కాబట్టి జాయ్. కాబట్టి ప్రియులారా, ఆ దేవుని యొక్క బిడ్డలుగా మనలో ఆ యొక్క సంతోషమును, మన యొక్క కుటుంబాలలో ఆ సంతోషము ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈ యొక్క అంశం గురించి మనం ధ్యానిద్దామండి. మరి మనము బైబిల్ యొక్క వాక్యము, ఈ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల ఓపెన్ యువర్ బైబిల్స్ టు Proverbs chapter 17 and verse 6. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. Children's children are a crown to the aged, and parents are the pride of their children. కాబట్టి ఈ యొక్క వాక్యంలో చూసినట్లయితే మరి మన యొక్క కుమారుల కుమారులు వృద్ధులకు, ఆ గ్రాండ్ పేరెంట్స్కు, ప్రియులారా, ఏజ్డ్ పీపుల్కు వారు వాళ్ళను మరి ఎంతో వాళ్ళతో స్పెండ్ చేయటానికి ఇష్టపడతారు. ఆ గ్రాండ్ చిల్డ్రన్, we to have 3 గ్రాండ్ చిల్డ్రన్. మరి వారితో ఎంతో స్పెండ్ చేయటం, టైం వారితో కలిసి ఆనందించటం, వారు కూడా తాత అని చెప్పి మరి మా దగ్గరికి రావటం జరుగుతుంది. మరి అంతేకాకుండా మరి తండ్రులే కుమారులకు అలంకారము. పేరెంట్స్ ఆర్ ద ప్రైడ్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. కాబట్టి ప్రియులారా, మరి ఒక కొటేషన్ ఏంటంటే కుటుంబ ఆనందము మన హృదయాల మందిరాల్లో ప్రతిధ్వనించే అందమైన శ్రావ్యత లాంటిది. ఇంగ్లీష్లో చూస్తే ద జాయ్ ఆఫ్ ఫ్యామిలీ ఈజ్ లైక్ ఎ బ్యూటిఫుల్ మెలోడీ దట్ రెజనేట్స్ త్రూ ద హాల్స్ ఆఫ్ అవర్ హార్ట్స్. ద జాయ్ ఆఫ్ ఫ్యామిలీ ఈజ్ లైక్ ఎ బ్యూటిఫుల్ మెలోడీ. ఇంట్లో సంతోషంగా ఉన్నప్పుడు ప్రియులారా, కుటుంబంలో ఆనందం అది ఎంతగా అంటే మన హృదయాల మందిరాల్లో ప్రతిధ్వనించే అందమైనటువంటి శ్రావ్యత లాంటిది. A beautiful melody that resonates through the halls of our hearts. మన హృదయంలో ఆనందంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, it comes from within, ప్రియులారా. హృదయం నిండుట వలన నోరు మాట్లాడుతూ, హృదయంలో ఆనందం పొంగుచున్నది అని చెప్పి మనం పాడుతూ ఉంటాం ప్రియులారా. ఆ యొక్క ఆనందం అనేటటువంటిది ఇట్ కమ్స్ విత్ ఇన్, మన యొక్క హృదయాల్లో నుంచి ప్రియులారా. కాబట్టి మన యొక్క హృదయం బాగా ఉన్నప్పుడు మంచి హృదయం నుంచి మంచి వస్తుంది. కాబట్టి మనలో నుంచే ఆ యొక్క సంతోషం, ఆనందము, మరి ప్రేమ, ఇవన్నీ కూడా మన యొక్క హృదయం నుంచి వెళ్ళాలా. కాబట్టి మరి ఆ బలము మరియు ఓదార్పుకు మూలంగా కుటుంబ ఆనందం యొక్క సారాంశం, ద ఎసెన్స్ ఆఫ్ ఫెమిలియల్ జాయ్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ కంఫర్ట్. మన యొక్క మరి ఆ యొక్క బలానికి కానివ్వండి, లేకపోతే ఆదరణకు కానివ్వండి, దానికంతటికి కూడా మూలము కుటుంబ ఆనందము. కుటుంబంలో ఎప్పుడైతే ఆనందం ఉంటుందో ప్రియులారా, సంతోషంగా ఉంటామో అప్పుడు ప్రియులారా ఎంత శక్తి, ఎంత కూల్గా ఉంటాం, ఎంత కంఫర్టబుల్గా ఉంటాం, ఎంత మరి ధైర్యంగా ఉంటాం ప్రియులారా. కాబట్టి మరి ఇందులో భాగంగా మరి కుటుంబంలో ఆనందానికి మూలం, ద సోర్స్ ఆఫ్ జాయ్ ఇన్ ద ఫ్యామిలీ. కుటుంబాలలో ప్రియులరా మరి యొక్క ఆనందం అనేటటువంటిది
మరి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి ఇది ముఖ్యంగా ప్రియులారా సంబంధాలలో ద గిఫ్ట్ ఆఫ్ రిలేషన్‌షిప్స్. మరి సంబంధాల బహుమతి. మంచి సంబంధాలు ప్రియులారా. ఆ రిలేషన్‌షిప్స్ బాగున్నప్పుడు అక్కడ మనం సంతోషం చూస్తాం. దే ఆర్ వెరీ చీర్‌ఫుల్. కాబట్టి మనం పెంచుకునే సంబంధాలలో మరి ఆనందము ప్రారంభమవుతది ప్రియులారా. జాయ్ బిగిన్స్ విత్ ద రిలేషన్‌షిప్స్ వి కల్టివేట్. మంచి సంబంధాలు కలిగి ఉంటున్నామా ప్రియులారా? మరి మన యొక్క భార్యాభర్తల మధ్య సంబంధం అవ్వచ్చు, లేకపోతే తల్లిదండ్రులు, బిడ్డల మధ్య సంబంధం కావచ్చు. మనం ముఖ్యంగా వి ఆర్ ఫోకసింగ్ ఆన్ ద ఫ్యామిలీస్ ప్రియులారా. మరి బయట ప్రపంచంలో స్నేహితులు కానివ్వండి, లేకపోతే వర్క్ ప్లేస్‌లో కొలీగ్స్ కానివ్వండి, అవి కూడా ఉంటున్నాయి కానీ, వి ఆర్ మోర్ డీలింగ్ విత్ ద రిలేషన్‌షిప్స్ వితిన్ ద ఫ్యామిలీ. సంతోషం. కాబట్టి ఆ యొక్క బంధుత్వం, సంబంధాలలో నుంచే ఈ యొక్క ఆనందం అనేటటువంటిది వస్తుంటది ప్రియులారా. మరి ఆ గ్రాండ్ పేరెంట్స్ ప్రైడ్ ఇన్ వాచింగ్ గ్రాండ్ చిల్డ్రన్ గ్రో. మరి గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రియులారా వారి యొక్క మనవళ్ళు, మనవరాళ్ళు వాళ్ళు ఎదగటం చూసి వారు ఎంతగా ప్రియులారా సంతోషిస్తారు. వెన్ దే ఆర్ గ్రోయింగ్ ఇన్ మరి మన యొక్క యేసు ప్రభువుని చూసినట్టు యేసు ప్రభు వయసునందు, జ్ఞానమునందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుచుండెను అని చెప్పి మనం చూస్తున్నాం ప్రియులారా. వర్ధిల్లటం ఎవర్ గ్రోయింగ్ ప్రియులారా. మన యొక్క దేవుడు కూడా మనల్ని అది కోరుకుంటున్నాడు. కాబట్టి తల్లిదండ్రులు లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ ఏ రీతిగా వారి యొక్క బిడ్డలు ఎదుగుతా ఉంటాం చూస్తూ ఉంటారో, వారిలో ఎంతో సంతోషంగా ఉంటది. వారిలో ఏదైనా సరే కుంటుపడినప్పుడు, లేకపోతే ఏదైనా మరి అడ్డంకులు, లేకపోతే ఏయైనా చెడు వార్తలు అట్లాంటివి వింటున్నప్పుడు రియల్లీ దే ఫీల్ వెరీ సాడ్. ఆ రీతిని మన యొక్క పరలోకపు తండ్రి కూడా ప్రియులారా మన ఎడల మనల్ని సృజించినది ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఉద్దేశంతోటి. ఆయన యొక్క ఉద్దేశాలను ఎరిగి, ఆయన యొక్క చిత్తం ప్రకారం జీవించాలని చెప్పి ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా మనము ఎదుగుతున్నప్పుడు దేవుడు మరి యేసు ప్రభుని ఈ ప్రియ కుమారుడి యందు నేను ఆనందిస్తున్నాను. ఐ యామ్ వెల్ ప్లీజ్డ్ ఇన్ మై బిలవెడ్ సన్ అని చెప్పి చెప్పటం మనం చూస్తున్నాం ప్రియులారా. ఈయనే నా ప్రియ కుమారుడు. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఐఎమ్ వెల్ ప్లీజ్డ్ అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఆ రీతిగా మనం కూడా ప్రియులారా యేసు ప్రభు ద్వారా మనం కూడా ఆయన యొక్క బిడ్డలమై ఉంటున్నాము. ఆ పరమ తండ్రి యొక్క చెల్లునై ఉంటున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసమించు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందుతాడు. కాబట్టి మనం అంతే కాకుండా ఆయన యొక్క బిడ్డలుగా ప్రియులారా. కాబట్టి ఎంత ఆధిక్యత, ఎంత ఆశీర్వాదం, ఎంత ఆ! ఆనందం అనేటటువంటిది దాంట్లో ఉంటున్నది. అంతేకాకుండా మరి ఇది మొట్టమొదటిగా మరి ఆనందం. జాయ్ బిగిన్స్ విత్ ద రిలేషన్‌షిప్స్ వి కల్టివేట్. కొత్త సంబంధాలు మరి ఉన్నటువంటి వారితోటి ఎంతో సంతోషం, ఎంత చిన్న బిడ్డలు పుట్టినప్పుడు పిల్లలు ఎంత ఆనందం వస్తూ ఉంటది. ఈ మధ్య మరి మా యొక్క మనమరాలు పుట్టి ఉంటున్నది శారా. మరి తన పేరు శారా వివియన్. మరి తన గురించి కూడా ఎంతో మరి పుట్టినప్పుడు మా యొక్క కుటుంబంలో ఎంతో సంతోషము, ఎంతో ఆనందము. మరి ఆ రీతిగా ప్రియులారా ఎవరన్నా మన యొక్క బిడ్డలు పుట్టినప్పుడు మనమళ్ళు, మనమరాళ్ళు వాళ్ళే మనకు ఎంతో మరి మనకు సంతోషాన్ని ఇచ్చేటటువంటి విధంగా ఉంటారు. కాబట్టి అది మనవరాళ్ళు ఎదగటం చూడటంలో తాత, మామలు వీళ్ళందరూ గూడా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ గూడా ఎంతో సంతోషించడం అనేటువంటిది చూస్తారు. రెండవది మరి షేర్డ్ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ మెమోరీస్. ఇంకోటిగా ఎందులో మనకు సంతోషం వస్తదంటే, మన యొక్క బిడ్డల గురించే కాకుండా మరి పంచుకునేటటువంటి అనుభవాలు మరియు జ్ఞాపకాలు, మెమోరీస్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్. షేరింగ్ వన్ అనదర్స్ ఎక్స్‌పీరియన్సెస్. కాబట్టి ఆ ఫ్యామిలీ రీయూనియన్స్ మేముండేటటువంటి యొక్క చైనా ఈ ప్రాంతంలో ప్రియులారా మరి ఫ్యామిలీ రీయూనియన్స్ ఆ యొక్క కొన్ని చైనీస్ న్యూ ఇయర్ కొన్ని సందర్భాలలో ఈవెంట్స్‌కు వారందరూ గూడా కలుసుకుంటారు. కలుసుకొని దే షేర్ దేర్ ఎక్స్‌పీరియన్సెస్ అనుభవాలను షేర్ చేసుకోవటం. తీపి జ్ఞాపకాలు, మెమోరీస్ ప్రియులారా.
మరి అవి మనకెంతగానో మరి ఈ సంతోషాన్ని ఇస్తాయి ప్రియులారా. మరి కుటుంబ సమావేశాలు, జాయ్ స్ప్రింగ్స్ ఫ్రమ్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అండ్ ఎవ్రీడే మూమెంట్స్. ఈ యొక్క ఆనందం ప్రియులారా ప్రతి దినము కూడా ప్రియులారా రోజువారి క్షణాల నుంచి ప్రతి దినము వీ కెన్ ఎంజాయ్ కుటుంబంగా ప్రియులారా మనము మన యొక్క డైలీ ప్రిపరేషన్స్ ఫుడ్ అవ్వచ్చు, లేకపోతే మన యొక్క అవుటింగ్స్, లేకపోతే ఏమన్నా ఈవెంట్స్, బర్త్డే సెలబ్రేషన్స్ ఇంట్లో గృహాల్లో ఎన్నో జరుగుతుంటాయి. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్స్, వీటి ద్వారా ప్రియులారా ఫ్యామిలీ కుటుంబాలు అన్నీ కూడా జాయిన్ అయినప్పుడు దట్ ఈస్ ద టైమ్ వీ నీడ్ టు ప్రైజ్ గాడ్, వీ నీడ్ టు ఎంజాయ్ one another, sharing our experiences and sharing our memories ప్రియులారా. కాబట్టి ఇటువంటి అన్ని కూడా మనకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తాయి. మరి రెండవదిగా మరి ఆనందాన్ని పెంపొందించడం యొక్క ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ నర్చరింగ్ జాయ్. ఈ యొక్క ఆనందాన్ని ప్రియులారా మనం అంతకంతకు వర్ధిల్ల చేయాలా, పెంపొందించాలా, డెవలప్ చేసుకోవాలా, కృషి చేయాలా. వి నీడ్ టు సానుకూల వాతావరణాన్ని సృష్టించడం ప్రియులారా, క్రియేటింగ్ ఎ పాజిటివ్ ఎన్వైరన్మెంట్. కాబట్టి అది కూడా చాలా ముఖ్యం ప్రియులారు. మన యొక్క కుటుంబాలలో మంచి అటువంటి వాతావరణం ప్రియులారా సంతోషంగా ఉండటానికి అనుకూలమైనటువంటి. ఈ దినాలలో ఎంతో ద్వేషము, పగ, కలహము, వైరములు, మరి ఇటువంటి వాటితోటి ప్రియుల కోపములతోటి, అసూయతోటి, ఇటువంటి ఇవన్నీ కూడా మనల్ని ఎంతో గ్యాప్ వస్తుంటాయి, సంతోషం లేకుండా చేస్తాయి, సమాధానం లేకుండా చేస్తుంటాయి ప్రియులారా. కాబట్టి అటువంటి మంచి వాతావరణమును మనము సృష్టించటం ప్రియులారా, ప్రేమ, గౌరవం మరియు అవగాహనను ప్రోత్సహించటం ప్రియులారా, ఎంకరేజింగ్ లవ్, రెస్పెక్ట్ అండ్ అండర్స్టాండింగ్. ఎక్కువ ప్రేమ ప్రియులారా, గౌరవించుకోవటం, ఒకరినొకరు గౌరవించుకోవటం, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మరి మరి ప్రేమను చూపించుకోవటం, మరి అవగాహనను ప్రోత్సహించడం, అండర్స్టాండింగ్, ఒకరినొకరు అర్థం చేసుకోవటం, అవి చాలా ముఖ్యం ప్రియులారా. వాటి ద్వారా మనము ఎంతైనా సరే సంతోషంగా ముందుకు వెళ్ళగలము. మరి అంతేకాకుండా ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం ద్వారా కూడా ఎంకరేజింగ్ ఈచ్ అదర్. మరి యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క ముఖ్య ఉద్దేశం పైన చూస్తే ఎంకరేజ్, ఎడిఫై అండ్ ఎంపవర్. ఎంకరేజ్ చేయటం కోసం అనేక మినిస్ట్రీస్ మేము స్టార్ట్ చేయటం జరిగింది పిల్లలు. అనేక రీతిలుగా మనం ఒకరినొకరము మరి ఎంకరేజ్ చేసుకోవటం, పురికొల్పుకోవటం, సహకరించుకోవటం. బైబిల్ కూడా చెప్తుంది ఒకరినొకరు ఎంకరేజ్ వన్ అనదర్. మరి విజయాలు మరి వైఫల్యాలలో ఒకరినొకరు ఆదరించుకోవటం, విజయాలు వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా చీర్ఫుల్గా వాటిని షేర్ చేసుకోవటం, ఎక్సైటింగ్ మూమెంట్స్. మరి అంతేకాకుండా కొన్నిసార్లు వైఫల్యాలు కూడా వస్తుంటాయి, ఓటములు కూడా. దోస్ ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్స్. మన యొక్క జీవిత యాత్రలో ప్రియులారా మరి అన్ని విజయాలే ఉండవు, కానీ కొన్నిసార్లు మనకు వైఫల్యాలు కూడా, ఫెయిల్యూర్స్ కూడా వస్తుంటాయి. సపోర్టింగ్ వన్ అనదర్ ఇన్ సక్సెసెస్ అండ్ ఫెయిల్యూర్స్. కాబట్టి ఫెయిల్యూర్స్ అప్పుడు కొన్నిసార్లు ఇళ్లలో మన ఆప్త మిత్రులు, బంధువులను కోల్పోతూ ఉంటుంటారు. దస్ ఈస్ ద టైమ్ స్పెండింగ్ టైమ్ విత్ దెమ్, కన్సోలింగ్ దెమ్, కంఫర్టింగ్ దెమ్, కేరింగ్ దెమ్. మరి ఆ రీతిగా పిల్లలారా అది ఎంతైనా ఆదరణ ఇస్తుంది, నెమ్మదిని ఇస్తుంది, ఎంతో సంతోషాన్ని ఇస్తుంది పిల్లలారా. కాబట్టి మరి అంతేకాకుండా ద ఇంపాక్ట్ ఆఫ్ జాయ్ ఆన్ ఫ్యామిలీ డైనమిక్స్. మరి కుటుంబ గతిశీలతపై ఆనంద ప్రభావం ఏ రీతిగా మరి దాని యొక్క ప్రభావం ఉంటుంది. బంధాలను బలోపేతం చేయటం ప్రియులారా, స్ట్రెంగ్థెనింగ్ బాండ్స్. మన యొక్క బంధాలు ప్రియులారా, భార్యాభర్తల మధ్య అనుబంధం, ఆప్యాయత, అనురాగములు. మరి బిడ్డలతోటి కూడా ప్రియులారా ప్రేమను కలిగి ఉండటము, మరి ఆనందం అనేటటువంటి కుటుంబాలను కలిసి ఉంచుతుంది ప్రియులారా. ఈ యొక్క జాయ్ అటువంటి ప్రియులారా ఎంత సంతోషంగా. జాయ్ బైండ్స్ ఫ్యామిలీస్ టుగెదర్, హెల్పింగ్ దెమ్ ఓవర్కమ్ ఛాలెంజెస్. గట్టిగా యునైటెడ్ we can achieve, we can conquer, we can gain strength, we gain lot of ఆ యొక్క ఆదరణ, నెమ్మది పిల్లలారా, సంతోషం అనేటటువంటిది రావటం అనేటువంటిది వస్తుంది పిల్లలారా. కాబట్టి కష్ట సమయాలలో
కుటుంబాలు ఆనందాన్ని కాపాడుకుంటాయి పిల్లలు. ఫ్యామిలీస్ మెయింటైనింగ్ జాయ్ ఈవెన్ డ్యూరింగ్ టఫ్ టైమ్స్. అనేక టఫ్ టైమ్స్ వస్తుంటాయి మన యొక్క జీవితంలో, మన యొక్క కుటుంబాలలో. ఎవరికొకరికి ఏదో ఒక ఆ, ఆ, మరి జరగకూడనటువంటి జరుగుతుంటుంది. దట్ ఈస్ ద టైమ్ వి నీడ్ టు ఎంకరేజ్ అవర్ సెల్స్, వి నీడ్ టు ప్రే ఫర్ దెమ్, వి నీడ్ టు ఎంకరేజ్ దెమ్. దేవుని యొక్క వాక్యం ద్వారా ధైర్యపరచడం, అవి చాలా ప్రియులారా వారిలో ఎంతో నా ఈ యొక్క కష్ట సమయాల్లో కూడా మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మాతో టైం స్పెండ్ చేస్తున్నారు అన్నటువంటిది. స్పెండింగ్ టైం విత్ దోస్ పీపుల్ ప్రియులారా చాలా ముఖ్యమైనటువంటిది. మరి ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రోత్సహించటము, ప్రమోటింగ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, ఇవి కూడా ప్రియులారా ఆనందం అనేటటువంటిది భావోద్వేగ మరియు శారీరక శ్రేయస్సుకు దోహదం చేస్తుంది ప్రియులారా. మరి ఆ జాయ్ కాంట్రిబ్యూట్స్ టు ఇమోషనల్ అండ్ ఫిజికల్ వెల్ బీయింగ్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏ ఏ డబ్బులు కానివ్వండి, లేకపోతే ఆస్తులు, లేకపోతే అంతస్తులు కాదు కానీ ప్రియులారా, మరి ఈ యొక్క సంతోషమే ప్రియులారా, ఆ సగము బలము అని చెప్పి అంటుంటాం. ఆనందం ప్రియులారా, జాయ్ కాంట్రిబ్యూట్స్ టు ఇమోషనల్ అండ్ ఫిజికల్ వెల్ బీయింగ్. ఆ జాయిగా ఉండటం, చక్కగా మరి నిద్రపోవటము. కొంతమందికి మరి నిద్రే పట్టదు ఏమన్నా ఉన్నప్పుడు పిల్లలు. కాబట్టి అటువంటి మంచి సంబంధాలు కలిగి ఉన్నప్పుడు మంచి ఆరోగ్యము మరి శ్రేయస్సును ప్రోత్సహించడం ద్వారా మనలో ఆ నెమ్మది సమాధానం అనేటువంటి వస్తుంది. మరి అంతేకాకుండా కలిసి నవ్వే కుటుంబాలు అధిక ఆనందాన్ని నివేదిస్తాయని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. ఫ్యామిలీస్ హూ లాఫ్ టుగెదర్ రిపోర్ట్ హయ్యర్ హ్యాపీనెస్. ఎవరైతే సంతోషంగా ప్రియులారా చీర్ఫుల్ గా నవ్వుతూ ప్రశాంతంగా ఉండేటటువంటి వారు ఎంతో మంచి ఆరోగ్యంగా కలిసి నవ్వే కుటుంబాలు, ఆ యొక్క కలిసి ఉండేటటువంటి, కలిసి ఎన్నో మరి పనులలో కలిసి చేసుకునేటటువంటి ఏదైనా సరే, చిన్నదైనా సరే, పెద్ద పార్టీ అయినా, లేకపోతే ఆటలు కానివ్వండి, ఏదైనా సరే, వి సీ జాయ్ దేర్. ఎంత సంతోషం ప్రియులారా. మన ఇళ్లలో అటువంటి ఆనందాన్ని పెంపొందించడానికి మనందరం కూడా మరి వి నీడ్ టు యాక్టివ్లీ సీక్ టు కల్టివేట్ జాయ్ ఇన్ అవర్ హోమ్స్. మన యొక్క జీవితాలు ప్రియులారా ఇటువంటి సంతోషకరమైనటువంటి జాయ్తో, సంతోషంతో ఉన్నటువంటి కుటుంబాలుగా ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి ప్రియమైనటువంటి వారిని ఆదరించటం, ఆనందకరమైనటువంటి జ్ఞాపకాలను మనం స్మరించుకోవటం, వాటిని వి నీడ్ టు క్రియేట్ ప్రియులారా. అటువంటి వాతావరణాన్ని సృష్టించడం, ఒకరినొకరిని ఎంకరేజ్ చేసుకోవటం ద్వారా మనము సంతోషంగా ఉండగలం ప్రియులారా. మరి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు వాక్యమును బట్టి తండ్రి వందనాలు, స్తోత్రములు ప్రభువా. గొప్ప నాయన కుటుంబాలలో తండ్రి, అయ్యో తండ్రి 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 ఒక్కరిని ఇద్దరుగా చేస్తున్నారు. జతపడి ఉన్నటువంటి దాంపత్య జీవితాలు వారిద్దరు అన్యోన్యంగా ఆనందంగా ఉండటం ద్వారా ప్రభు గొప్ప దేవా తండ్రి వారికి మీరు బిడ్డలను అనుగ్రహిస్తారు. బిడ్డలు ప్రభు గొప్ప నాయన మనమళ్ళు మనవరాళ్ళు ప్రభు అవే తండ్రి మరి వాక్యంలో ఈరోజు చదువుకున్నటువంటి రీతిగా కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. దే ఆర్ ప్రౌడ్ ఫాదర్. గొప్ప నాయన తండ్రి ప్రౌడ్ పేరెంట్స్ గా ఉండాలని కోరుకుంటున్నారు. సంతోషంతో ప్రభు ఎంత సంతోషాన్ని చూస్తూ ఆనంద బాష్పాలు ప్రభు మా యొక్క బిడ్డలు తండ్రి ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళుతున్నప్పుడు, మంచి ప్రభు మరి అడ్మిషన్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఉద్యోగాలు వచ్చినప్పుడు ప్రభు వారికి తండ్రి మంచి బిడ్డలను అనుగ్రహించినప్పుడు తండ్రి ఎంత సంతోషం వస్తుంది ప్రభు. ఓ గొప్ప నాయన అటువంటి సంతోషాన్ని వినుచున్నటువంటి ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి అవసరం తీర్చండి. ఈరోజు విన్నటువంటి రీతిగా ప్రభు ఆ కుటుంబాలలో తండ్రి అటువంటి మంచి వాతావరణాన్ని ప్రభు గొప్ప నాయన తండ్రి క్రియేట్ చేసుకోవటానికి సహాయం చేయమని, సాతాను యొక్క క్రియను లయపరచండి. ఓ ప్రభు సాతాను ఎల్లప్పుడు విచ్ఛిన్నపరచడానికి, ఓ ప్రభు విడదీయటానికి ప్రభు గొప్ప నాయన తండ్రి అనేక పన్నాగాలు, పగ, కలహములు, వైరములు ప్రభా, విభేదములు తండ్రి డివిజన్స్, ఓ దయగల తండ్రి డిస్ట్రాక్షన్స్, డిస్టర్బెన్సెస్
ఇటువంటి అన్ని కూడా తండ్రి క్రియేట్ చేయటానికి చూస్తున్నది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అయితే సమాధానకర్త, ఒక గొప్ప నాయన తండ్రి, సత్య మార్గంలో నడిపించేటటువంటి దేవుడు ప్రభు. మా కుటుంబాలు ఆ రీతిగా ఆనందంతో ఉండగలిగినట్లు సహాయం చేయమని, మంచి ఆరోగ్యంతో, బలంతో, శక్తితో మిమ్మల్ని ఇంకా ప్రభు మహింపరచడానికి, ఘనపరచడానికి, సేవించడానికి, స్తుతించడానికి మమ్మల్ని నడిపించమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ యొక్క మాసం అంతా కూడా ఈ యొక్క అంశం మీద ధ్యానించి ఉంటున్నాము. రేపటి నుంచి జూలై మాసంలో మరి ఒక కొత్త అంశంతో మనం వింటున్నాము. మరి యొక్క మరి గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క యూట్యూబ్ ఛానల్ను ఇంకా కొత్త వారికి కూడా షేర్ చేసుకొని మరి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా పాల్గొవాల్సిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.